తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామపత్రాల పరిశీలన ఇవాళ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో పరిశీలకుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల దాఖలు గడువు ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో 795 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్లో 245, అత్యల్పంగా మెదక్లో 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 11న జరిగే లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో నామినేషన్ల సమర్పణ ఘట్టం ముగియడంతో నామపత్రాల పరిశీలనను నేడు ఎన్నికల సంఘం చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో పరిశీలకుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన చేపడతారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. పరిశీలన సమయంలో ఒక్కో అభ్యర్థి తరపున కేవలం 4గురిని మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు ఎన్నికల ఏజెంట్, ప్రతిపాదించిన వ్యక్తి, అభ్యర్థి సూచించిన మరొకరిని మాత్రమే అనుమతిస్తారు. స్క్రూటినీకి it's a very important process and scrutiny lo nomination papers ki mottam okasari returning officer chustaru. Mukyanga form A, form B valid ga undali, form 26 lo all columns complete undali, and other particulars which the candidate is supposed to submit, they should also be in complete shape. Withdrawal of nominations 28 నాడు 28th ki undi. ఆ రోజు మనకు ఫైనల్ ఫిగర్ హౌ మెనీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. మరోవైపు నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో వందలాది పత్రాలు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 570 నామినేషన్లు వచ్చినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ స్థానం నుంచి 182 నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం మీద 5 రోజుల్లో 17 నియోజకవర్గాల్లో 795 నామినేషన్లు వచ్చినట్టు రజత్ కుమార్ వెల్లడించారు. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే నిజామాబాద్లో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలవగా అత్యల్పంగా మెదక్లో 20 దాఖలు చేశారు. ఆదిలాబాద్లో 21, పెద్దపల్లిలో 35, కరీంనగర్లో 26, జహీరాబాద్ 22 నామినేషన్లు సమర్పించారు. మల్కాజ్గిరిలో 43, సికింద్రాబాద్లో 67, హైదరాబాద్లో 32, చేవెళ్లలో 32 నామపత్రాలు దాఖలయ్యాయి. అటు మహబూబ్ నగర్లో 34, నాగర్ కర్నూల్లో 32, నల్గొండలో 48, భువనగిరిలో 45 నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్లో 29, మహబూబాబాద్లో 26, ఖమ్మంలో 38 నామినేషన్లు వేశారు.